బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో సైనైడ్ కిల్లర్స్ 2 ఏళ్లలో 4 హత్యలు 3 హత్యాయత్నాలు. నిందితులంతా మహిళలే. 4 హత్యల్లోనూ ఫాలో అయింది ఒకటే ప్యాటర్న్. ఆహార పదార్థాల్లో సైనైడ్ కలిపి మర్డర్స్ చేయడం వారి స్పెషాలిటీ. కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దాంట్లో సైనైడ్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నలో ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 డేస్ కానీ చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు 2 times. వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీళ్ళకి 2 times 4,000కి ఇచ్చారు. మర్డర్ కూడా. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది జూన్లో జరిగిన హత్య కేసును ఛేదించే క్రమంలో మిగతా 3 హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముగ్గురిలో వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి మెయిన్. ఆమె తల్లి రమణమ్మ కూడా నిందితుల్లో ఒకరు. వారిద్దరికి తోడు రజని అనే మహిళ కూడా ఉంది. ఇలా వీరు ముగ్గురు కలిసి 2022 నుంచి నేరాలు చేస్తూ వస్తున్నారు. సైనైడ్తో చంపేస్తున్నారు. సైనైడ్ పదార్థం కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆగిపోతుంది. దీంతో అందరూ హార్ట్ అటాక్ అనుకుని కేసులు కూడా పెట్టడం లేదు. కానీ మొన్న జూన్లో ఓ మహిళను చంపారు. మృతురాలి కొడుకు కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా 3 మర్డర్ చేశారు సైనైడ్ కలిపి. కానీ 3 మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి. సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్రెస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది. ఎక్కడ? ప్రకాశంలో అత్తని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త. సో మందులో సైనైడ్ కలిపింది 2022లో, దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే, పక్కన ఉన్న వాళ్ళే, జస్ట్ ఒక లోన్ అమౌంట్ 20,000 వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది 2023లో. 2024 ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే. భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి. ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయని ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైనైడ్ కలిపేసి చంపుతారు. ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ 2లో బాడీని కాల్ చేస్తారు. సో మనకేం లేదు. సో లాస్ట్ 1 మనకి పాతించారు కాబట్టి దాన్ని బాడీని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తాము. మనం పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్కి యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి. వెంకటేశ్వరి గతంలో వాలంటీర్గా పనిచేసింది. 2022లో ఆస్తి ఇవ్వనందుకు అత్తను, 2023లో 20,000 కోసం నాగమ్మ అనే మహిళను చంపింది వెంకటేశ్వరి. 2024 ఏప్రిల్లో భూదేవి అనే మహిళ భర్తను కూడా సైనైడ్తో హత్య చేసింది. వెంకటేశ్వరికి సహకరించిన భూదేవి పైన కేసు నమోదు చేశారు. నిందితులకు సైనైడ్ విక్రయిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
బంగారం దుకాణంలో వాడే సైనైడ్తోనే ఈ హత్యలు చేశారని పోలీసులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, వీళ్ళు ప్రధానంగా మహిళల్నే టార్గెట్ గా చేసుకుని చంపేస్తున్నారు. అసలు ఈ సైనైడ్ వాళ్ళకి అంత ఈజీగా ఎలా దొరికింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, గుంటూరు జిల్లా ఎస్పీ ఈరోజు కీలకమైనటువంటి ప్రెస్ మీట్ ని పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా సైనైడ్ ను ఉపయోగించి అనేక మందిని చంపినటువంటి కీలకమైనటువంటి ముద్దాయిలుగా ఉన్నటువంటి 3 మహిళల్ని ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సైనైడ్ అనేది ప్రధానంగా సామాన్య మానవులకి అందుబాటులో ఉండేటటువంటి అంశం కాదనే విధంగా చెప్పొచ్చు. దానిని సేకరించాలంటే కంపల్సరీగా వాళ్ళు నేర చరిత్ర ఉన్న వాళ్ళైనా ఉండాలి, లేకపోతే వారికి అందించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కీలకంగా పరిచయాలన్నా ఉండేటటువంటి పరిస్థితులు ఉండాలి. ఈ నేపథ్యంలో 6 కేసుల్లో సైనైడ్ ని ఉపయోగించి చంపాలి అనే విధంగా ప్రయత్నం చేయడం, అందులో 5 సక్సెస్ఫుల్ గా అయ్యారు. ఒక దాంట్లో మాత్రం విఫలమైనటువంటి పరిస్థితి ఉంది ఈ మహిళలు. మొత్తంగా ఈ 5 కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన పోలీసులు దృష్టి పెట్టగా మొదటగా సైనైడ్ తో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కేసుల్లో కూడా వాళ్ళు నార్మల్ డెత్ గా గుర్తించడం జరిగింది. తర్వాత అనుమానాస్పదమైనటువంటి కేసులు నమోదు చేయడం నేపథ్యంలో విచారణ చేపట్టగా వీళ్ళని 2 మహిళలు ఎవరైతే వెంకటేశ్వరి అనేటటువంటి ఆమె పేరు బుజ్జిగా కూడా చెప్తున్నారు, అదే విధంగా బొంతు రవణమ్మ అనేటటువంటి మహిళ, వీళ్ళిద్దరు కూడా కీలకంగా అనేక కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 మహిళలు కూడా అనేక సందర్భాల్లో వారికి సంబంధించి డబ్బుల విషయంలో కానీ గోల్డ్ విషయానికి సంబంధించినటువంటి అంశాల్లో లబ్ధి పొందాలనే విధంగా కూడా సైనైడ్ ని ఒక మత్తు పదార్థాలుగా ఉపయోగించుకోవడంతో పాటు వారు తినేటటువంటి ఫుడ్ లో కానీ లేకపోతే తాగేటటువంటి కూల్ డ్రింక్ లో కానీ కలిపి ఇవ్వటం, వారు చనిపోయిన తర్వాత వారి దగ్గర నుంచి గోల్డ్ ను కూడా రికవరీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు కీలకంగా 3 కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అనే విధంగా ఆలోచన చేసి వారిని చంపినట్లు కూడా కీలకంగా అయితే ఈ కేసులో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ మహిళలు ఎవరైతే 2 మహిళలు ఉన్నారో వీరికి సంబంధించి కీలకంగా మారటంతో వాళ్ళని ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేశారు. మొత్తంగా మాత్రం ఈ కేసులు అనేవి మాత్రం ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మందికి కూడా వీళ్ళు ప్లాన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వారు ఆ కేసుల్లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లోనే, కాకపోతే 5గురికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ మహిళలకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితుల్లోనే, ఎందుకంటే ప్రస్తుతానికైతే ఈ సైనైడ్ ని సప్లై చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లోనే అసలు అతనికి ఎక్కడి నుంచి ఈ సైనైడ్ అనేది వచ్చినటువంటి పరిస్థితి ఉంది అనే దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ప్రధానంగా గోల్డ్ షాపుల్లో ఉపయోగించేటటువంటి సైనైడ్ ని ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గోల్డ్ షాప్ వాళ్ళు కూడా కంపల్సరీగా లైసెన్స్ ఉంటేనే వాటిని పొందాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళు ఏ విధంగా వీళ్ళకి సప్లై చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా, రైట్. సాయి శంకర్, అయితే ఇప్పటి వరకు వీళ్ళు చంపిన వాళ్ళల్లో ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళు డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేక వాళ్ళని హత్య చేయడం వరకు దారితీసింది అని అనుకోవచ్చా, లేదంటే ప్రీవియస్ కు కూడా వీళ్ళకి ఇలాంటి నేర చరిత్ర ఏమైనా ఉందా? అంటే ప్రధానంగా మొదటగా 2002లో ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ విధంగా చంపినటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసులో కూడా వెంకటేశ్వరి అనేటటువంటి మహిళ, బొంతు రామనమ్మ అనేటటువంటి మహిళ, 2 కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ఈ 2002లో మా ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురంలో నివాసం ఉండేటటువంటి ఒక మహిళని డబ్బుల కోసం, బంగారం కోసం వాళ్ళు చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ తర్వాత 2023లో కూడా సేమ్ ఇదే విధంగా నాగమ్మ అనేటటువంటి ఒక మహిళని చంపారు. అయితే 3 కేసుల్లో మాత్రం వీళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో చంపినట్లు కూడా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి ఉంది. మరో కేసులో మాత్రం భర్త చనిపోతే తనకు వచ్చేటటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒక మహిళ వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి ఆ మహిళతో కలిసి అతన్ని చంపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కేసులో ఆ మహిళను కూడా, ఎవరైతే భర్తని చంపినటువంటి భార్యను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఒక వాలంటీర్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా వీళ్ళు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ వాలంటీర్ కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఆమెను చంపేస్తే ఆమెకు సంబంధించినటువంటి ఆస్తులు వస్తాయనే విధంగా కూడా వీళ్ళు పక్కా ప్రణాళికగా ముందుకు వెళ్ళారు. అయితే ఆ కేసులో కొంత వీళ్ళు ప్రయోగించినటువంటి ఈ సైనైడ్ ఏదైతే ఉందో అదంతా కూడా రంగు మారినటువంటి నేపథ్యంలో ఆమె దానిని స్వీకరించలేదు. ఆ కేసులో మాత్రం
ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు తెనాలి పట్టణానికి సంబంధించి 3 వ్యక్తుల్ని వీళ్ళు ఇదే విధంగా చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా మహిళలు, ఒంటరి మహిళలైనా అవ్వచ్చు, లేకపోతే భర్తతో వేధింపులు గురైనటువంటి మహిళలు, ఇలా అనేక మందిని కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్నిట్లో కీలకంగా సక్సెస్ అయ్యారు, కొన్నిట్లో మాత్రం అప్రోచ్ లెవెల్లోనే ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఒక గ్యాంగ్ ఇలా సైనైడ్ బ్యాచ్ లాగా తయారవడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. తిరిగి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కానీ, లేకపోతే ఒంటరి మహిళలనే టార్గెట్ గా వీళ్ళు అప్రోచ్ అయినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు మరికొంతమంది ఉన్నారా, లేకపోతే ఇద్దరే ఈ విధంగా చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఇద్దరు మహిళలే ఈ విధంగా చేశారా, లేకపోతే వీరికి ఏదైనా టీమ్ గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఇవన్నీ కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే వీళ్ళకి ఈ వ్యక్తి ఎవరైతే సప్లై చేసినటువంటి వ్యక్తికి ఏ గోల్డ్ షాప్ నుంచి ఈ సైనైడ్ అనేది లభించడం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.